Welcome to KKPBT online training. Happy New Year, everyone. And this video is New Year special project అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇది వీడియో వచ్చేసి ఏమంటే డెమో క్లాస్ ఫస్ట్ వీడియో. సో ఇక్కడ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఏమంటే బెస్ట్ బై ఈ కామర్స్ అనాలిసిస్ రిపోర్ట్ అనమాట. సో ఇప్పటికే మనం చాలా ఈ కామర్స్ ప్రాజెక్టులు అయితే చేసాము. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి ఏమంటే సంథింగ్ కొద్దిగా స్పెషల్గా అయితే కొన్ని స్కిల్స్ అయితే యాడ్ చేసాం అనమాట. సో అవి అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏమంటే ప్రాజెక్ట్ ఫ్లో వచ్చే కుదిరికి ఏంటంటే డేటా వచ్చేసి ఏమంటే క్లయింట్ సర్వర్లో అయితే ఉంటుంది. ఆ క్లయింట్ సర్వర్ నుంచి డేటా వచ్చేసి ఏంటంటే ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్కి అయితే వస్తుంది బై యూజింగ్ ఇంటిగ్రేషన్ టూల్స్ అనమాట. అది ఎస్ఐఎస్ కావచ్చు, లేదంటే ఇంకేదన్నా సరే టూల్ అయితే యూజ్ చేయొచ్చు. ఆ టూల్ ద్వారా మనకు వచ్చేసి ఏంటంటే క్లయింట్ సర్వర్లో ఉన్న డేటా వచ్చేసి ఏమంటే ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్లోకి అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మన రిక్వైర్మెంట్ వచ్చేసి ఏంటంటే ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్లో ఉన్న డేటాని మనము అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్లోకి ఏ విధంగా మైగ్రేట్ చేస్తాము. ఎందుకు మైగ్రేట్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి ఏమంటే ఎందుకు మైగ్రేషన్ చేయాలంటే ఇప్పుడు అందరూ కూడా అప్గ్రేడ్ అవుతున్నారు అనమాట. సో అంటే ఏంటంటే నార్మల్గా అందరూ ఇంతకు ముందు ఆన్ ప్రీమైజ్ లో యూజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు క్లౌడ్ కి మూవ్ అవుతున్నారు. సేమ్ అదే టాపిక్ మీద మనకి ఇంటర్వ్యూలు అడుగుతూ ఉంటారు, మీ వర్క్ ఏంటి, ఏం చేస్తారు ఏంటి అనేది. సో అందుకోసమనే నేను ఈ ప్రాజెక్ట్ ఇది చేస్తున్నాను. డేటా వచ్చేసి ఏంటంటే ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ కి అయితే మూవ్ చేస్తాము బై యూజింగ్ అజూర్ డేటా ఫ్యాక్టరీ. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఈ అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి పవర్ బేక్ తీసుకెళ్లేసి రిపోర్ట్ అయితే క్రియేట్ చేస్తాం అనమాట. సో ఒకసారి నేను చెప్తాను చూడండి. ప్రాజెక్ట్ ఫ్లో వచ్చేసి ఏంటంటే సో ఫస్ట్ వచ్చేసి ఏమంటే క్లయింట్ సర్వర్ నుంచి ఈటీఎల్ టూల్స్, అది ఏదైనా అవ్వచ్చు, ఎస్ఎస్ఏఎస్ కావచ్చు, ఇంకేదైనా సరే ఇన్ఫార్మాటికా కానీ ఇంకా చాలా ఈటీఎల్ టూల్స్ అయితే ఉన్నాయి. ఆ ఈటీఎల్స్ టూల్ ద్వారా మనకు వచ్చేసి ఏంటంటే ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్లోకి డేటా అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి పవర్ బిఐకి అయితే ఇది ఓల్డ్ వర్షన్ అనమాట. అంటే ఓల్డ్ ఆ కంపెనీ వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారంటే ఓల్డ్ ఈ వర్షన్ అయితే యూజ్ చేస్తున్నారు. క్లయింట్ సర్వర్ నుంచి డేటా వచ్చేసి ఏమంటే ఎస్క్యూఎల్ సర్వర్లోకి అయితే వస్తుంది. ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి పవర్ బిఐకి తీసుకెళ్లేసి రిపోర్ట్లు అయితే క్రియేట్ చేస్తున్నారు అనమాట. కానీ ఇప్పుడు ట్రెండ్ అనేది చేంజ్ అయింది కదా. ఇక్కడ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్లో ఉన్న డేటాని అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్లోకి మూవ్ చేయాలంటున్నారు. ఎందుకంటే ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్కి అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్కి కొన్ని డిఫరెన్స్ అయితే చెప్తాను నేను. సో బై యూజింగ్ అజూర్ డేటా ఫ్యాక్టరీ. సో సింపుల్గా ఫస్ట్ వచ్చేసి ఏమంటే ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ వచ్చేసి ఏంటంటే మనకు లిమిటెడ్ వర్షన్ అనమాట. అజూర్ ఎస్క్యూఎల్ వచ్చేసి ఏమంటే అన్లిమిటెడ్ వర్షన్. అంటే ఏంటంటే ఇప్పుడు ఏదన్నా కొత్తగా సాఫ్ట్వేర్ అనేది అప్గ్రేడ్ అయింది. సో మీరు లాస్ట్ చూసినచ్చు. సో 2019 అయితే ఉన్నింది, 2022 వర్షన్ అయితే వచ్చింది. అదే విధంగా 2014 నుంచి 16 వర్షన్, 19 వర్షన్, 22 వర్షన్, ఇలా మనకు వచ్చేసి ఏమంటే వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కానీ 2 ఇయర్స్ అట్లా వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ ని అప్గ్రేడ్ చేస్తున్నారు అనమాట. కానీ అజూర్ ఎస్క్యూఎల్ వచ్చేసి ఏమంటే క్లౌడ్ లో ఉంటుంది కాబట్టి మనకు ఏదైనా సరే కొత్త ఫీచర్ కానీ యాడ్ చేస్తారనుకున్నట్టయితే ఇమ్మీడియట్ గా మనం దాన్ని ఆ ఫీచర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ అలా కాదనమాట. మనం వచ్చేసి ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు వచ్చేసి ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఏమంటే 2014 వర్షన్ అయితే యూజ్ చేస్తున్నారు అనుకోండి. ఆ 2014 వర్షన్ ని 2022 వర్షన్ లోకి డేటాని మైగ్రేట్ చేయాలంటే లాట్ ఆఫ్ వర్క్. అంటే మొత్తం డేటాని మనం వచ్చేసి ఏమంటే వాట్ ఎవర్ ది టేబుల్స్ కావచ్చు, అలానే వ్యూస్ కావచ్చు, మొత్తం అంతా కూడా మనం వచ్చేసి ఏమంటే బ్యాకప్ అయితే పెట్టాలా, ఆ బ్యాకప్ నుంచి మనం రిట్రైవ్ చేయాలా. ఇది లాంగ్ ప్రాసెస్ అనమాట. అలా ఉండకుండా నెక్స్ట్ జనరేషన్ లో అంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏదైనా సరే అప్డేటెడ్ వర్షన్స్ ఏదైనా వచ్చినట్టయితే ఇమీడియట్ గా ఆ వర్షన్స్ మనం యాక్సెస్ చేయడానికి కోసము ఈ అజూర్ ఎస్క్యూఎల్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ద ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఏమంటే ఇది ఆన్ ప్రిమైజ్. సో ఇది వచ్చేసి ఏంటంటే క్లౌడ్ అనమాట. సో ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ వచ్చేసి ఏమంటే ఆన్ ప్రిమైజ్, అజూర్ ఎస్క్యూఎల్ వచ్చేసి ఏమంటే క్లౌడ్. ఈ ఆన్ ప్రిమైజ్ వచ్చేసి ఏమంటే సర్వర్స్ అనేది ఇంపార్టెంట్, కానీ ఇది వచ్చేసి ఏమంటే స్టోర్డ్ ఇన్ క్లౌడ్ లో వచ్చేసి ఏమవుతుందంటే డేటా వచ్చేసి ఏమంటే స్టోర్ అవుతుంది అనమాట. అదే విధంగా ఈ ఆన్ ప్రిమైజ్ యొక్క కాస్ట్ వచ్చేసి ఏమంటే మోర్ కాస్ట్ అయితే ఉంటుంది కంపేరింగ్ టు ది మనకు అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ తో. అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ ఎలా అంటే మనం ఎంతైతే యూజ్ చేస్తామో దానికి మాత్రమే పే చేస్తాం అనమాట. సో ఓకేనా, అన్నెసరిగా మనం వచ్చేసి ఏమంటే అమౌంట్ అయితే వేస్ట్ చేయము. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఏమంటే లెస్ అవైలబిలిటీ,
సో మనకు వచ్చేసి ఏమంటే లెస్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏమంటే హై అవైలబిలిటీ అయితే ఉంటుంది. సారీ. ఓకేనా. సో ఇంకా ఇంకా చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. నేను జస్ట్ ఓన్లీ ఫర్ 2 పాయింట్స్ అయితే చెప్పాను ఇక్కడ. సో అందుకోసమని ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా మనకు డేటా వచ్చేసి ఏమంటే ఆన్ ప్రీమైజ్ నుంచి క్లౌడ్కి వచ్చేసి ఏమంటే మైగ్రేషన్ చేస్తున్నారు. సేమ్ ప్రాసెస్ ఇది. సో ఇది ప్రాజెక్ట్ ఫ్లో అన్నమాట. మనకు డేటా వచ్చేసి ఏమంటే క్లయింట్ సర్వర్ అయితే ఉంటుంది. ఆ క్లయింట్ సర్వర్ నుంచి ఈటెల్ టూల్ యూస్ చేసి మనకి ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటా అయితే వస్తుంది. ఆ డేటాని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇప్పుడు వచ్చేసి ఇది ఓల్డ్ వర్షన్ లో ఈ విధంగా అయితే ఉంటుంది. ఏదైతే డేటా అయితే ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ లో ఉన్న డేటా వచ్చేసి ఏమంటే అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ లోకి అయితే మూవ్ చేయాలి. సో దానికోసం మనం ఏం యూస్ చేస్తామంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ అయితే యూస్ చేస్తాము. ఇంకా డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్, సినాప్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ డేటా ఫ్యాక్టరీ వచ్చేసి ఏమంటే యూజర్ ఫ్రెండ్లీ అనమాట. ఇంకోటి వచ్చేసి ఏమంటే కోడింగ్ అయితే ఏమి అవసరం లేదు డేటా ఫ్యాక్టరీకి. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ ఉన్న డేటాని మనం వచ్చేసి ఏమంటే పవర్ బైకి తీసుకెళ్లేసి రిపోర్ట్ అయితే క్రియేట్ చేస్తాము. ఇది యొక్క ప్రాజెక్ట్ యొక్క ఫ్లో అన్నమాట. సో ఒక కంపెనీ వాళ్ళు ఈ ఫ్లో అయితే ఫాలో అవుతుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, సో ఈ డెమో క్లాస్ కాబట్టి ఫస్ట్ మనం ఏమేం చేస్తామో చెప్తాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఇంపోర్ట్ ది డేటా ఫ్రమ్ ఎక్సెల్ టు ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ అనమాట. సో మనకి ఇక్కడ ఎక్సెల్ లో డేటా అయితే ఉంది. దీన్ని మనం తీసుకొచ్చేసి ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ లోకి వచ్చేసి ఏమంటే డేటాను వచ్చేసి ఏమంటే మైగ్రేషన్ అయితే చేస్తాం అనమాట. ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, ఎందుకంటే మనకు ఎస్ఎస్ఐఎస్ ఆల్రెడీ నేను లాస్ట్ ప్రాజెక్ట్ చెప్పాను నేను. ఓకేనా, టార్గెట్ ఈ కామర్స్ అనేసి మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే ఉంది. ఆ ప్రాజెక్ట్ చూడండి. ఏ విధంగా మనము క్లయింట్ సర్వర్ నుంచి ఏ విధంగా మనం వచ్చేసి ఏమంటే ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ లోకి డేటా తీసుకొస్తాము బై యూజింగ్ ఎస్ఎస్ఐస్ యూజ్ చేసి, ఇవన్నీ అక్కడైతే చెప్పాను. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ లో ఉన్న డేటాని అజూర్ డేటా ఫ్యాక్టరీ యూజ్ చేసి మనం ఏ విధంగా అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ లోకి డేటా తీసుకెళ్తాము, అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ లో మనం స్టోర్ చేసిన డేటాతో పవర్ బై రిపోర్ట్స్ మనం ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఈ టాపిక్ లో అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏమంటే ఇంపోర్ట్ ది డేటా ఫ్రమ్ ఎక్సెల్ నుంచి ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ కి. అలానే సెకండ్ వచ్చేసి ఏమంటే క్రియేట్ డేటా మోడల్ ఇన్ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్. ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ లో మనం ఒక డేటా మోడల్ అయితే క్రియేట్ చేయాలి. అదే విధంగా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మైగ్రేట్ ది డేటా ఫ్రమ్ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ టు అజూర్ డేటా ఫ్యాక్టరీ. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే క్రియేట్ ఏ పవర్ బై రిపోర్ట్ యూజింగ్ ది అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటా అన్నమాట. మనం ఏదైతే డేటా అయితే స్టోర్ చేస్తామో ఆ డేటాతో పవర్ బై రిపోర్ట్ అయితే క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం పవర్ బై టాపిక్ లో మనం ఏమేమి డిస్కస్ చేస్తామో చెప్తాం చూడండి. ఫస్ట్ ఇంపోర్ట్ మోడ్ లో ఏ విధంగా రిపోర్ట్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఏ విధంగా మనం అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి ఏ విధంగా కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఇంపోర్ట్ మోడ్ లో డేటా మనం రిపోర్ట్ ఎలా క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే డేట్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాము, పారామీటర్స్ ఎలా క్రియేట్ చేస్తాము, అదే విధంగా రో లెవెల్ సెక్యూరిటీ ఎలా క్రియేట్ చేస్తాము, అదే విధంగా ఇంకా కొన్ని ఫీచర్స్, కొన్ని డాక్స్ ఫంక్షన్స్ కానీ విజువల్స్ కానీ అవన్నీ ఉన్నాయి. అవంతా కూడా నేను వచ్చేసి ఏమంటే పవర్ బిఐ రిపోర్ట్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఇక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ టాస్క్ లో వచ్చేసి ఏమంటే రిక్వైర్మెంట్ అయితే అడుగుతారు అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే దాన్ని మనం ఇంటర్నల్ రివ్యూ ఎలా చేస్తాము, ఎక్స్టర్నల్ రివ్యూ ఎలా చేస్తాము, అదే విధంగానే ప్రాడ్ మైగ్రేషన్ ఏ విధంగా చేస్తాం అనేది ఇవన్నీ అజెండా పాయింట్స్ అన్నమాట. సో మనము నెక్స్ట్ పార్ట్ లో వన్ బై వన్ అయితే చెప్తున్నాము. సో సింపుల్ గా అయితే చెప్తాను చూడండి. ఇది డెమో క్లాస్, ఇది ఫస్ట్ వీడియో. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ప్రాజెక్ట్ గురించి ఇన్ఫో చెప్తాను చూడండి. డేటా వచ్చేసి ఏమంటే ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ లో డేటా అయితే ఉంటుంది. ఆ డేటాని మనము అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ లో డేటా స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన తర్వాత ఆ అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి పవర్ బైకి తీసుకెళ్లేసి రిపోర్ట్ అయితే క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే. ఇది మన యొక్క ఈ ఈ ప్రాజెక్ట్ యొక్క అంటే ఈ వీడియో యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఏంటంటే మనం డేటాని ఏ విధంగా మైగ్రేట్ చేస్తాము, అదే విధంగానే అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి పవర్ బైకి ఎలా డేటా రిపోర్ట్ అయితే క్రియేట్ చేస్తాం అనేది. సో మన దగ్గర వచ్చేసి ఏంటంటే, సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ గా ఉన్నట్టయితే మనమైతే కోచింగ్ అయితే ఇస్తాం అనమాట. మీరు కానీ కింద ఉన్న 2 నెంబర్స్ కింద కాల్ చేస్తారంటే మేము ఆ కోచింగ్ విషయాలు కూడా చెప్తాం. లేదు మేము కోచింగ్ తీసుకోలేం, రికార్డెడ్ వీడియోస్ కూడా మేమైతే ప్రొవైడ్ చేస్తాము. ఆ రికార్డెడ్ వీడియోస్ అయితే ఒకసారి మీకు చూపిస్తా చూడండి. సో ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. ఇవి లేటెస్ట్ బ్యాచ్వే. మీకు ఈ కోర్సు ఐ మీన్ ఇక్కడ ఏమేమి కోర్సు మా దగ్గర కోర్స్ కంటెంట్ ఏంటి అంటే ఈ ఇది మా యొక్క వెబ్సైట్ అన్నమాట. మీకు ఎవరన్నా సరే ఇంట్రెస్ట్ గానే ఉన్నట్టయితే
ఈ కింద ఉన్న నెంబర్కి కానీ కాల్ చేస్తారంటే మా యొక్క వెబ్సైట్ డీటెయిల్స్ అయితే ఇస్తాము. సో ఇక్కడ మీరు వెళ్ళాలనుకున్నట్టయితే కోర్స్ కంటెంట్లోకి అయితే వెళ్ళండి. ఈ కోర్స్ కంటెంట్లో మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట. ఓకేనా. సో పవర్ బిఐ సిలబస్, ఎస్క్యూఎల్ సర్వర్ సిలబస్, ఎస్ఎస్ఏఎస్ యొక్క సిలబస్, అజూర్ డేటా ఫ్యాక్టరీ సిలబస్, ఇవన్నీ కూడా మనం చెప్పే టాపిక్స్. ఓకే. స్నోక్ ఫ్లాగ్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో అదే విధంగానే ఇక్కడ వీడియోస్ అనమాట. అండ్ మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఆఫీస్ సంబంధించినవి, ఎంఎస్ ఆఫీస్లో అవుట్లుక్ అంటే అవుట్లుక్, ఐ మీన్ ఎంఎస్ ఆఫీస్ గురించి, అవుట్లుక్ గురించి, థీమ్స్ గురించి, అదే విధంగానే ఈ పవర్ బైకి వచ్చేందుకు ఏంటంటే సో డాక్స్ కి సంబంధించినవి కానీ, అదే విధంగానే పవర్ బై డెస్క్టాప్, పవర్ బిఐ పేజ్ రిపోర్ట్స్, పవర్ బిఐ సర్వీస్ ఇవన్నీ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్. ఓకే. ఎస్క్యూఎల్ సర్వర్ గురించి అయితే ఉంటాయన్నమాట. అదే విధంగా ఇక్కడ అజూర్కి వచ్చేసరికి ఏంటంటే అజూర్ ఫండమెంటల్స్, అలానే అజూర్ డేటా స్టోరేజెస్, ఓకే, అజూర్ డేటా ఫ్యాక్టరీ ఇవన్నీ అయితే ఉంటాయి. ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీలో మనము ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే డిస్కస్ చేసాం అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఇక్కడ మీరైతే చూడొచ్చు స్నోక్ ఫ్లాగ్ గురించి కూడా ఉన్నాయి. సో స్నోక్ ఫ్లాగ్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేస్తాము స్నోక్ ఫ్లాగ్, ఇవన్నీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఎస్ఎస్ఏఎస్ అనమాట. సో ఎస్ఎస్ఏఎస్ కూడా మీకు ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉంటుంది మొత్తం అన్ని కూడా. సో అదే విధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి ఏంటంటే ఎస్ఎస్ఐఎస్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ కూడా చూసినట్టయితే ఎస్ఎస్ఐఎస్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు అయితే ఇస్తాం అనమాట. సో ఇది ఇది సో డెమో క్లాస్ అనమాట ఇది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.